ప్రభువును ఆరాధించలో మనం ప్రవేశించే మునుపు మన సహాయం కొరకు యోబు గ్రంథం 33వ అధ్యాయం తీసుకుందాం. 23వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. ఒకటో సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. అందరము కలిసి మనం 13వ వచనము చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని ఉదయకాలం మీ సన్నిధికి మందిరంలో మీ బల్ల చుట్టూ చేరి మీ ప్రజలతో కలిసి సహవాసంలో మిమ్మల్ని ఆరాధించవచ్చి ఉన్నాం. మా గమనాందించిన మీ పరిశుద్ధమైన వాక్యానికే స్తోత్రాలు. ఆత్మ ద్వారా మాతో మాట్లాడి తగిన రీతిగా మిమ్మల్ని ఆరాధించి సేవించేందుకు మమ్మల్ని సిద్ధపరచమని ఆత్మ సహాయం పరిశుద్ధాత్మక అభిషేకం మేము కోరుచు మీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తగ్గించు, స్పీడ్ తగ్గించు ఫ్యాన్. చదివిన ఈ వాక్య భాగంలో మనం 1వ సమూయేలు ధ్యానంలో ఆదివారాలు మనం గడుపుతున్నాము. 13వ అధ్యాయం 14వ వచనంలో సమూయేలు సౌలుతో పలికిన మాటను ఇక్కడ మనం చూస్తాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. కనుక సమూయేలు ఇక్కడ పలికిన మాటలు దేవాత్మ ప్రేరేపణ చేత పలికాడు. సమూయేలు పలికిన ఈ మాటలు మనకందరికీ అనిపిస్తుంది దావీదును గూర్చి పలికాడని. అవును, దావీదును గూర్చి పలికాడు. అయితే అంతకంటే మించి సమూయేలు ఒక ప్రవక్తగా దీర్ఘదర్శిగా దావీదు కంటే మించిన ఇంకొక వ్యక్తిని, ఇంకొక ఆయన్ను గూర్చి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అని. ఆయనే దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని చిత్తానుసారమైన మనసు కలవాడని ఇక్కడ మనం చూస్తాము. అయితే తర్వాత మనం అపొస్తలుల కార్యం 13వ అధ్యాయానికి మనం వెళితే కనుక అక్కడ ఈ సందర్భాన్ని గురించి వాడబడిన మరొక మాటను మనము చూస్తాం. 13వ అధ్యాయము అపొస్తలుల కార్యములు ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది. 35,
6 వచనాలు, 36వ వచనం తెలుగులో. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అని వ్రాయబడింది. 22వ వచనం మధ్యలో, నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్షి. ఇంగ్లీష్లో ఏమనుందండి 22వ వచనంలో? God which shall fulfill all my will, అంటే నా చిత్తమును యావత్తు నెరవేర్చున్నటువంటి వాడు అని. 36వ వచనంలో ఏముంది ఇంగ్లీష్లో? చాలు. డేవిడ్ సర్వ్డ్ హిజ్ ఓన్ జనరేషన్ బై ది విల్ ఆఫ్ గాడ్. అయితే ఇంకొక వర్షన్లో మూల భాషలోకి మనం వెళ్తే ఇక్కడ ఏముందంటే, డేవిడ్ సర్వ్డ్ ది విల్ ఆఫ్ గాడ్. దావీదు దేవుని చిత్తమును సేవ చేశాడట. అంటే దేవుని చిత్తమును జరిగించాడు, దేవుని చిత్తమును నెరవేర్చాడు. అయితే దావీదు విషయంలో ఇంత మంచి సాక్ష్యం ఇచ్చిన దేవుడు, తెలుసు మనకు దావీదులో ఆ రకాలైన బలహీనతలు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతకంటే మించినటువంటి దేవుని చిత్తానుసారుడు, దేవుని చిత్తము యావత్తును సంపూర్ణంగా చక్కగా నెరవేర్చినవాడు. కాబట్టి అండి 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, సమూయేలు పలికిన మాటలు, తన చిత్తానుసారమైన మనసు గలవాడొకడు, తన చిత్తమును జరిగించేవాడు ఒకడు, తండ్రి చిత్తమును సేవించేవాడు ఒకరిని ఆయన కనుగొన్నాడు. ఇది దావీదును గురించి పలికినప్పటికీ, అయితే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచన వాక్యమని మీకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఒకడు అనే మాట మీరు మనసులో ఉంచుకోవాలి. కనుక ఇప్పుడు మనము 33వ అధ్యాయం యోబు గ్రంథానికి మనం వస్తే 23వ వచనం, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండినడలా. ఇక్కడ ఒకడు అని చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు. ఇక్కడ మనం చూస్తే 33వ అధ్యాయంలో ఎలీహు, అంటే యోబు యొక్క 3 స్నేహితులు, వారు వేరే, అతను ఎలీఫజు. అయితే ఇతను ఎలీహు తర్వాత వస్తాడు ఇతను. కాబట్టి ఇక్కడ ఎలీహును గురించి కూడా మనం పెద్దగా చెప్పుకోం. కానీ ఇప్పుడు అయితే ఎలీహు యొక్క ఈ మాటలు కూడా ఇది సమూయేలు మాటలాగా ప్రవచనార్థకంగా ఉన్నట్లు మనం చూస్తాం. ప్రవచనార్థకంగా ఉన్నట్లు ఎలీహు మాటలు. కాబట్టి ఎవరిని గూర్చి అని అంటే ఆ ఒక్కని గూర్చే. సమూయేలు ఏ ఒక్కని గూర్చి మాట్లాడాడో ఆ ఒక్కడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చే ఇక్కడ ఎలీహు కూడా మాట్లాడుతున్నట్లు మనకు స్పష్టమవుతుంది. కాబట్టి దిస్ పోర్షన్ విచ్ వీ హ్యావ్ రెడ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడ్స్ ది ప్రాఫెసీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనము ఇందు మనము చూస్తాము అని. ఇప్పుడు ఆయన గురించి ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 23వ వచనం, వేలాది దూతలలో ఘనుడకు ఒకడు అని ఉంది మనకు, మధ్యవర్తి అయి ఉండినడలా. ఇంగ్లీష్లో ఏమనుందండి? unto man his uprightness. కాబట్టి ఈయన ఎవరు అనే విషయాన్ని గురించి నేను జ్ఞాపం చేయబోతున్నాను. ఎక్కువగా మనం ధ్యానం చేయం, ఆరాధన కాబట్టి కొన్ని క్లుప్తమైన మాటలు మీ ఆరాధన కొరకై, మనం ఆరాధించడం కొరకై. హిజ్ అప్రైట్నెస్ అంటే ఇక ఆ ఒక్కడు ఎవరంటే హీఈస్ అప్రైట్. దీనికి తెలుగులో నేను మీకు చెబితే బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే క్రిందకు వస్తే మనకు ఆ పదం ఉంది,
27వ వచనంలో మధ్యలో యథార్థత అనే పదం ఉంది. కనుక దేవుడు యథార్థవంతుడు. హూ ఇస్ దిస్ వన్? ఎవరి ఒక్కడు? ఎవరు తండ్రి చిత్తానుసారి మనసు గలవాడు? ఎవరు తండ్రి చిత్తమును జరిగించిన వాడంటే యథార్థవంతుడు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని బైబిల్లో స్ఫూర్తిగా మరొక వచనం జ్ఞాపం చేస్తాను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు. కాబట్టి స్పష్టంగా దేవుడు యథార్థవంతుడు అని. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం చెప్పుకుంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యథార్థవంతుడు. హీ ఈజ్ సిన్సియర్, హీ ఈజ్ అప్రైట్. హీ ఈజ్ అప్రైట్. అప్రైట్ అని లేదా ఇంగ్లీష్లో? కాబట్టి అప్రైట్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అప్రైట్నెస్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వచ్చిన మొదటి ఈ ఉదయకాలం కోసం చెబుతున్నా ఆ లక్షణం ఏమిటంటే ఆయన యథార్థవంతుడు అని. సరే, ఇప్పుడు కీర్తన 18:30 నేను మీకు చెప్పాను కదా, దేవుడు యథార్థవంతుడు అని. అయితే యథార్థవంతుడైన దేవుడు నరులను చేసేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో మీరు తీయకుండా చెప్పగలుగుతారా? అప్పుడు వారు అనుకున్నారు ఏమని? మనము మన పోలిక చొప్పున నరులను. అంతవరకే చాలండి. మన పోలిక చొప్పున అంటే ఏం పోలిక? ఆయన పోలిక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2 దయచేసి. పోలిక అంటే ఏదో ఒక రూపం కాదు ఇది, బట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 2 దయచేసి. అక్కడ యథార్థతయు దేవుని పోలికగా 23వ వచనం, 24వ వచనం, 24 అందరం కలిసి చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు కావాలి, దేవుని పోలిక సృష్టి. కాబట్టి యథార్థత అనేది ఏంటండి? దేవుని పోలిక. కాబట్టి వారు ఆ రోజు అనుకున్నారు, కమ్ లెట్ us మేక్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ లైక్నెస్. మన పోలిక చొప్పున అన్నప్పుడు దేవుడు యథార్థవంతుడు. కాబట్టి నరుడు సృజించమన్నప్పుడు ఎలాంటి వాడుగా సృజించబడ్డాడు చెప్పండి? యథార్థవంతుడుగా సృజించబడ్డాడు. కానీ దురదృష్టకరమైనది ఏమిటి అంటే ప్రసంగి మహాజ్ఞాని ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించెను, కానీ వారు వివిధమైన తంత్రముల చేత వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు నరుని సృజించినాడు తన పోలిక చెప్పను. అంటే యథార్థవంతుడైన దేవుడు యథార్థవంతుడిగా నరుని సృజించాడు. కానీ నరుడు వివిధమైన తంత్రములను ఏం చేశాడు? కల్పించుకున్నాడు. సరే, ఇప్పుడు నేను మీకు ఒక మాట జ్ఞాపం చేయాలి. అసలు యథార్థత అంటే ఏంటి అనేది మీకు చెప్పాలి. ఇంగ్లీష్ బైబిల్లో బాగానే అర్థమైంది ఉంది. అప్రైట్. యథార్థత అంటే ఏమిటి అంటే అప్రైట్. అప్రైట్ అంటే హానెస్ట్ అంది. ఓకే, అందుకనే కీర్తన గ్రంథం 18:30లో అక్కడ మనకు నేను మీకు చెప్పిన మాట ఉందే, తెలుగు బైబిల్లో దేవుడు యథార్థవంతుడని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? హిజ్ వే ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి యథార్థత అనేది ఎక్కడ కనపడుతుంది? అప్రైట్నెస్ అనేది ఎక్కడ కనపడుతుంది అని అంటే ఆయన మార్గంలో కనపడుతుంది. సో దేవుని మార్గాలు యథార్థమైనవి, చక్కనివి. దే ఆర్ రైట్, దే ఆర్ స్ట్రైట్, దే ఆర్ ట్రూ. ఇదనమాట యథార్థత అంటే. దేవుడు అలాగనో సృజించాడు. కానీ వీడేం చేశాడంటే వివిధమైన తంత్రములను కల్పించుకున్నాడు. అంటే తన మార్గములను ఏం చేశాడు?
చెరిపివేసుకున్నాడు. ఇంకెక్కువ వాక్యాలు నేను చూపలేను. ఆదికాండం 6వ అధ్యాయాన్ని మీరు వెళితే ఇవి తర్వాత మీరు చూడొచ్చులేండి. అయితే నరులు తమ మార్గములను ఏం చేసుకున్నారట? చెరిపివేసుకున్నారు. కాబట్టి ఇది మానవుని యొక్క పరిస్థితి, ఇది ప్రతి మనుషుని యొక్క నిజమైన స్థితి. అయితే ఇప్పుడు మనం చూస్తాము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 5వ అధ్యాయము 23వ వచనం. మొదటి మాట నేను చెప్పాను, ఆయన హీఈస్ అప్రైట్ అని చెప్పాను. అంటే యథార్థవంతుడు, ఆయన మార్గం యథార్థమైనది కనుక ఆ మార్గాలు మనల్ని అలాంటి వారిని సృష్టించాడు కానీ చెరిపివేసుకున్నాం. అదే పాపం మన జీవితంలో. తర్వాత చివరికి వచ్చినప్పుడు నా మాట ఒకటి జ్ఞాపం చేసుకుందాం. ఇప్పుడు 2వ తలంపుకు వస్తున్నాను. 23వ వచనం తెలుగు బైబిల్లో మొదటి భాగంలో ఉంది. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయుటకు. తెలియజేసేవాడిని ఏమంటారండి? ఇంగ్లీష్లో అయితే బాగానే ఉంది. ఏ మెసెంజర్. ఎవరట? మెసెంజర్. మెసేజ్ తెచ్చాడు, ఒక వర్తమానం తెచ్చాడు, తెలియజేశాడు. కాబట్టి లోకానికి తెలియజేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నేను ఇంకెక్కువ వ్యాఖ్యానం చేయకపోతాం. రెండవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, ఈజ్ ది వండర్ఫుల్ అండ్ యూనిక్ మెసెంజర్. There was no messenger and there will not be any such a messenger till the end of this world. ఇంతకు ముందు కానీ ఇక మీదట కానీ యుగాంతం వరకు ఇలాంటి వర్తమానికులు ఎవరు లేరు. పాత నిబంధనలు చూస్తాం, దేవుడు ఎంతోమంది వర్తమానికులు పంపించాడు ప్రవక్తలను. క్రొత్త నిబంధనలు చూస్తాం, భక్తుడు యోహాను ద్వారా 7 సంఘాలకు వర్తమానం పంపించాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవదిగా ఎవరు అంటే, ఆయన ది మెసెంజర్, ది యూనిక్ మెసెంజర్, ఏకైక ఒక అసమానమైన వర్తమానికుడు అని. ఆ వర్తమానికుడు యొక్క పని ఏమిటి అని అంటే, దానిని వానికి తెలియచే. నరులకు యుక్తమైనది ఏదో, ఏది ప్రయోజనకరమైందో, ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని తెలియచేయటం. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒక వాక్యం జ్ఞాపం చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటున్నాను. రెండు దయచేసి ఎవరైనా తీసుంటే చదువుతారా? 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం, 20వ వచనం. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. కాబట్టి దేవుని కుమారుడు వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ వర్తమానికుడు. ఆ వర్తమానికుడు ఏం చేశాడట? ఏమి చేశాడు అని రాయబడింది. మనము దేవునిని, సరే చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏముందాడా? దేవుని కుమారుడు వచ్చిన్నాడు. సరే, దేనికి వచ్చాడు? వివేకం అనుగ్రహించడానికి. ఎవరికి వచ్చిన వివేకం? మరి అది చెప్పండి. ఇన్నిసార్లు తటపట ఇట్లా కొట్టుకుంటూ అంటారేంటి? మెట్టాడుతుంటారు, కొట్టుకుంటూ కాదు. కాబట్టి మనము సత్యవంతుడైన వానిని ఎరగాలని. ఎవరు సత్యవంతుడు? 1 యోహాను 1వ అధ్యాయాన్ని చూస్తాము, 5వ వచనంలో దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన వెలుగు ఉన్నాడు. ఇక ఇలాగ 1వ యోహాను అంతా చూస్తాం. యోహాను 14వ అధ్యాయంలో 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యం. కాబట్టి రెండవది మనం చూస్తాం ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ది యూనిక్ మెసెంజర్ హూ డెలివర్డ్ ది మెసేజ్ ఫ్రమ్ గాడ్, మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుని వర్తమానం, దేవుని నుంచి వర్తమానం ఇచ్చాడు. దాని ద్వారా మనకి ఏం కలిగింది అంటే, మనకు వివేకము కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? వివేకం కలిగింది. ఆ వివేకం, ఆ జ్ఞానం, ఒకవేళ జ్ఞానం అందాం, వివేకం అనుగ్రహించుడు, జ్ఞానం ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. దాని ద్వారా ఏమైంది? యోహాను సువార్త 17వ అధ్యాయము
3వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, ఎరుగుట, నోయింగ్ అండ్ హ్యావింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూ గాడ్. That has become the source of our eternal life. అది మనం నిత్య జీవం పొందేందుకు మూలమైంది. సరే, ఇంతకంటే వ్యాఖ్యానించగా ముందుకు వెళ్దాం. కాబట్టి రెండవదిగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి లాంటి వర్తమాని కూడా చూడండి. కనుక ఫస్ట్ మనం చూసాం ఆయన గురించి హీజ్ అప్రైట్. రెండవది చూసాం హీ ఈజ్ ది ట్రూ అండ్ యూనిక్ మెసెంజర్. By his message gave us the knowledge of the true God. సత్యవంతుడైన దేవుని గురించి జ్ఞానం మనకిచ్చి తద్వారా నిత్య జీవం మన జీవితంలో కలుగుటకు కారణమైనటువంటి మన ప్రభు. మరొక మాట వెళ్దాం. మూడవది రెండు, దయచేసి 23వ వచనం. 23వ వచనం, వేలాది దూతల్లో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల. తెలుగులో బాగానే ఉంది, ఇంగ్లీష్లో కూడా అదే పదం వాడాడు, మధ్యవర్తి అయిన యెడల. ఇప్పుడు మూడవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన మధ్యవర్తి, దేవునికిని మానవులను మధ్యవర్తి. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. కాబట్టి మధ్యవర్తి యొక్క పని ఏమిటి అనేది ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, బ్రింగింగ్ రికన్సిలియేషన్ బిట్వీన్ టూ పీపుల్, టూ పార్టీస్, ఇద్దరి మధ్య, రెండు గుంపుల మధ్య సమాధానాన్ని తీసుకొని రావడమే మధ్యవర్తిత్వపు బాధ్యత. కాబట్టి మూడవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చేశాడు. కాబట్టి ఆయన మధ్యవర్తి అనేది మనం చూస్తాం. నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేశాను కదా, 1 తిమోతి 2:5. ఇంకా అలాగా అనేక సందర్భాలు మన పత్రికలో చూస్తుంటాము ఎక్కువగా. కాబట్టి మూడవదిగా ఇక్కడ ఎలీహు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన ప్రవచనార్థంగా చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక ఆయన ఇదిగో ఉన్నాడు, కాబట్టి ఆయన యథార్థవంతుడు. రెండవది ఆయన వర్తమానికుడు. మూడవది ఆయన ఎవరు? గట్టిగా చెప్పండి. మధ్యవర్తి. మూడవది ఆయన మధ్యవర్తి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మధ్యవర్తి అంటే ఏంటో క్రొత్త నిబంధనకు వచ్చినాక. ఆయనకు స్వతహాగా అర్థం కాలే, అది తండ్రి ఇచ్చిన బయలుపరి మేరకు రాశారు, ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాశారు. కాబట్టి ఈరోజు మనకైతే అర్థమవుతుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చాడు. వచ్చి ఆయన ఈ మధ్యవర్తిత్వం నేర్పాడు. కాబట్టి మనల్ని దేవునితో సమాధానపరిచేందుకు కొరకై ఆయన చేసిన కార్యం ఇక్కడ మనము అర్థం చేసుకుంటున్నాం. ఆయన మధ్యవర్తిగా లేకపోయింటే దేవునికి మనకు మధ్య ఉండే వైరుధ్యం, వైషమ్యం, విరోధం, శత్రుత్వం అనేది ఏమాత్రం సమసిపోయి ఉండేది కాదు, సమసిపోయి ఉండేది కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పగలుగుతాం, నీవు నా మీద కోపగించావు, కానీ నీ కోపము నా మీద ఏమైంది? చల్లారింది అని. ఇప్పుడు 4వ మాటకు వెళదాం. 4వ మాటకు మనం వెళ్దాం. మధ్యవర్తి అయి ఉండిన యెడల 24వ వచనం, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములను దిగి వెళ్లకుండా వాడిని విడిపింపము, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ఏం దొరికిందంట? ప్రాయశ్చిత్తం. ఇంగ్లీష్లో ఏమన్నదండి దొరికిన దానికి? ఫౌండ్ ఏ ర్యాన్సమ్. ఇక్కడ దేవుడు అంటాడు, ఐ హ్యావ్ ఫౌండ్ ఏ ర్యాన్సమ్. ఇందాక 1 సమయాలు 13-14 కదా మనం వచ్చింది, అక్కడి నుంచి కదా, అదే మన ఆరంభం. దేవుడు తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. గాడ్ హ్యాత్ ఫౌండ్ ఏ మ్యాన్. దేవుడు ఒక్కరిని కనుగొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 4వ ఆ ఒక్కడు ఎవరిప్పుడు అనేది మనం చూస్తే
హీ ఈజ్ ర్యాన్సమ్, హిజ్ నేమ్ ఈజ్ ర్యాన్సమ్. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు ర్యాన్సమ్ అని. నేను కూడా ఎవరికో పేరు పెట్టా, అయితే అమ్మాయిలకి పెట్టా ర్యాన్సమ్, RANSOME. ర్యాన్సమ్ అంటే ఒకవేళ తెలుగులో మామూలుగా పెట్టుకుంటుంటారు, ఏమిటంటే విమోచన అని పెట్టుకుంటుంటారు. అయితే విమోచన అనే దానికంటే దాంట్లో ఇంకా కొంచెం లోతుగా వెళితేనే కానీ విమోచన అంటే ఏంటో మనకు అర్థం కాదు. ర్యాన్సమ్ అనేది ఏంటి అని అంటే అటోన్మెంట్ అని అంటారు. అవును, ప్రాయశ్చిత్తం. అయితే ప్రాయశ్చిత్తం అనేది చేస్తే విమోచనం కలుగుతుంది. అయితే ఈ ర్యాన్సమ్ అనే దానికి వచ్చి మనం ప్రాయశ్చిత్తం కంటే ఇంకా ముందుకు మనం వెళితే కనుక అల్టిమేట్గా ఏముంది అంటే ఆయన క్రయమును చెల్లించడం. విమోచనము అనే విషయానికి ఒక మాట ఎన్నిసార్లు జ్ఞాపం చేసుకుని ఉంటాం, మనం విని ఉంటాం. ఏంటంటే ఒక క్రయము చెల్లించి ఒకదాన్ని విడిపించడాన్ని విమోచనము అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంక మర్చిపోవద్దు మీరు. ఊరికేదో పీకేసి తెంపేసేసి విడిపించడం కాదు, క్రయము చెల్లించి దాన్ని ఏం చేయడము, విడుదల చేయడం. ఒక వ్యక్తి ఒకవేళ ఒక పావురాన్ని పంజరంలో పెట్టాడు కనుక అది అమ్ముకుంటాడు, లేక చంపుకొని తినడానికి పెట్టుకున్నాడు అక్కడ. అయితే ఒక వ్యక్తి దాన్ని వెళ్ళి చూసి దాని మీద కనికరపడి, ఏంటి అంటే నేను పట్టుకున్నాను, ఇక్కడ నేను చంపుకొని కాల్చుకొని తినబోతున్నాను. అయ్యయ్యో అంత పని ఎందుకు చేస్తావు, నేను చేయకుండా ఉండాలంటే నాకు ఇంత డబ్బులు కావాలి, నేను ఆ డబ్బులు ఇస్తానులే అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి ఆ కేజీలో నుంచి ఆ పావురం తీసేసి వాడి ముందే గాల్లో ఎగిరేశాడు. దానిని విమోచనం అంటారు. ఇక చక్కని సాదృశ్యం చెప్పారు. దానిని ఏమంటారట, విమోచనం అంటారు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాలుగోదిగా ఎవరంటే హీ ఈజ్ అవర్ ర్యాన్సమ్ ఆర్ అవర్ రెడీమర్. 19వ అధ్యాయం 25వ వచనంలో యోబు భక్తుడు ఒక మాట అంటాడు, నా విమోచకుడు. ఆయన ఎవరైనారట, సజీవుడు. కాబట్టి నాలుగోదిగా ఇక్కడ మనం ఈ మాటను మనం చూస్తాం. ఇప్పుడు ముగింపుకి వెళ్ళిపోదాం. ఇక అప్పుడు ఆయన ఏమంటున్నాడట దేవుడు, 24వ వచనం 24, దేవుడు వానిందుకు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. విడిపింపుము అంటే విడిపింపుమని ఎవరికో చెప్తున్నట్టున్నాడు ఈయన దేవుడు. సరే, అది మనకు అర్థమవుతుంది. ఎందుకని విడిపించాడు, ఎందుకని ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. ఐ హ్యావ్ ఫౌండ్ ర్యాన్సమ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న మనలే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి మనుష్యుని కొరకై ప్రభువైన దేవుడు ఆ ర్యాన్సమ్ను ఆయన కనుగొన్నాడు. ఎప్పుడో కనుగొన్నాడు. భవిష్యత్ జ్ఞాని, అనంత జ్ఞాని, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడు, సంగతి అంతా బాగా ఎరిగినవాడే. ఈవెన్ బిఫోర్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్ గాడ్ హ్యాత్ ఫౌండ్ ఎ ర్యాన్సమ్. దేవుడు ఆ విమోచనమును ఆయన కనుగొని ఉన్నాడు. ఆ విమోచనమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. జగదుత్పత్తి నాడే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. సరే, ఇప్పుడు దాని ఫలితంగా ఏమైంది అనే విషయానికైనా మనం వస్తే 24వ వచనం, ఇక పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాణిని ఏం చేయమంటున్నాడు ఆయన, ఒరేయ్ నాకు కనపడింది రా విమోచనం, నేను కనుగొన్నాను, ఇదిగో నాకు వాళ్ళందరి కొరకై క్రయం చెల్లించిన ఒకడు నేను కనుగొన్నాను. నా చిత్తానుసారి మనసు గలవాడు, నా చిత్తములు యావత్తు ఈయన నెరవేర్చాడు. ఏంటి ఆ చిత్తం అనేది 4వ తలంపులో మనం చూచాము. అది హెబ్రీ 10వ అధ్యాయము. మీరు తర్వాత 5 నుంచి 10 వచనాల వరకు మనం చదవండి. అక్కడ మనం చూస్తే చివరికి వచ్చేటప్పటికి ఆయన ఒక్కసారి తను బలిగా అర్పించుకోవడం ద్వారా తనది విశ్వాసం ఉంచే వారిని పరిశుద్ధపరచడే దేవుని యొక్క చిత్తం. యేసేదాన్ని చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము విడిపించబడ్డాం. ఇప్పుడు మనమేం చెప్పాలి? దేవుడు అంటాడు వాడిని విడిపించండి అని. ఈ మాట అన్నాడు దేవుడు, అంతే.
నీవు నేనేం చేయలే, మన కొరేమని ఏ క్రైమ్ చెల్లించలే. అయినా అదిగో నేను కనుగొన్నాను, ఆ ర్యాన్సమ్ని కనుగొన్నాను, కాబట్టి వాళ్ళని విడిపించండి. ఎవరైతే నా ర్యాన్సమ్ని విశ్వసించారో, నాకు బదులు నాకు చెల్లించమని క్రైమని ప్రభువైన క్రీస్తు విశ్వాసం ఉంచారో, అలాంటి వారందరినీ గురించి తండ్రి చెప్తున్న మాట, లెట్ దెమ్ గో, లెట్ దెమ్ గో, లెట్ దెమ్ గో. వారిని పోనీయండి, వారిని విడిపించండి, వారిని పోనీయండి, వారికి పాతాళం కాదు, పాతాళానికి పోరు అని ప్రభువైన దేవుడు వారిని గురించి చెప్పడం. ఈరోజు ఇక్కడ కూర్చుని అనులో కూర్చుని నిన్ను కూర్చుని నన్ను కూర్చి ఆయనే చెప్పాడు. అందుకే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి? ఒక మాట చదివి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 27వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 27వ వచనం తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అందరము కలిసి చదువుకుందాం. 27, 28 కూడా చదువుకుందాం. అదే మన ఆరాధన కొరైన మాటలు. ఇప్పుడు ఇక అప్పుడు ఎవడు వాడు అంటే, ఎవడినైతే పోయినాడో వాడు మనుషులైతే సంతోషించుతూ ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని నేను వ్యత్యాసపరిచాను, నేను పాపము చేశాను, ఆయనను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కోపములో దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాటలు ఇప్పుడు మనం చెప్తున్నాం, చెప్పడానికి మనకు ధైర్యం ఉంది. ఆయన నా ప్రాణాన్ని విమోచించినాడు, నా జీవం వెలుగును చూస్తుంది, నేను ఇక కోపంలో దిగను, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాలం ఇదే మన అందరి ఆరాధనగా ఉండునుగాక. అయితే దీనికి ముందు నేను చెప్పాను, 1 సమయాలు 13, 14 ఆరంభించాం. ఆ తర్వాత 33, 23వ వచనం నుంచి మనం వచ్చాం. ఆ సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరనేది, ఆయన గురించి 4 సంగతులు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన దొరికాడు తండ్రికి, ఆయన ఉన్నాడు, ఇదిగో నేను ఉన్నానని ఆయన అన్నాడు. కాబట్టి అప్పుడు తండ్రి అన్నాడు, నేను కనుగొన్నాను విమోచనం, వీళ్ళందరినీ పోనీయండి అన్నాడు. నిన్ను నన్ను అలాగా పోనిచ్చిన ప్రభు. కాబట్టి ఈరోజు మనం ఆ క్రింద వచ్చిన ఇందాక చదివాము 27, 28 వచనాలు, అది మన అనుభవంగా చేయబడింది. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుని మనము ఘనపరచుదాం కాక. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.